ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్య హరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పుడు తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న అబద్దాలను హరీష్ రావు బహిరంగంగా బట్టబయలు చేశారు. చాలా సింపుల్ గా స్ట్రెయిట్ గా క్వశ్చన్స్ వేశారు. ప్రాణహిత చేవెళ్లలో 11,000 కోట్లు ఖర్చు చేశామని అంటావు, 32% పనులు చేశామని అంటావు. అయితే 2014కి ముందు ప్రాజెక్టు 70% అయిపోయి ఉండాలి కదా అని హరీష్ రావు అడిగారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అదేంది 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్య హరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్య హరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. ప్రాజెక్టుల అభివృద్ధి కోసం నిజంగా కష్టపడి పనిచేసిన నాయకుడు హరీష్ రావు. ఆయనకు ప్రాజెక్ట్స్ గురించి క్లియర్గా తెలుసు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా కౌంటర్ వేయగలిగారు. ఇక్కడితో హరీష్ రావు ఆగలేదు, ఇంకా కౌంటర్కి కౌంటర్ వేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే, కేంద్రంలోనూ వారి ఫ్రెండ్లీ గవర్నమెంటే. అయినా తమ్మిడిహట్టికి కనీసం అనుమతులు కూడా తీసుకురాలేకపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఒకవేళ నిజంగా నీది గొప్ప పాలన అయితే ఒక చిన్న పర్మిషన్ తీసుకురావడం ఎందుకు సాధ్యపడలేదు? అప్పుడు చేయాల్సిన పనులేమీ చేయకుండా ఇప్పుడు మాత్రం గట్టి గట్టి గళంతో మాయమాటలు చెబుతున్నావు బిడ్డా ఉత్తమ్ అంటూ హరీష్ రావు చాలా ఘాటుగా విమర్శించారు. చివరిగా ఒక క్లైమాక్స్ పంచ్ కూడా ఇచ్చారు. ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికీ బీజేపీ కాంగ్రెస్ మాయ రాజకీయాలు ప్రజల మేధస్సుకు తప్పుదారి పట్టించే డ్రామాలాడుతున్నారని అన్నారు. కానీ వాస్తవాలు బయటపడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతటి బుల్డీ కౌంటర్ వేశారు హరీష్ రావు గారు. దీనికి కాంగ్రెస్ నుంచి ఏమైనా సమాధానం వస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కానీ ఆయన ఏం చెప్పిండి, 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిరు మీరు. ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు, కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్లు అధికారంలో ఉంటే తట్టడి మట్టి కూడా తమ్మిడిహట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.